హనుమకొండ జనగామ జిల్లాల్లో జోరుగా కృత్రిమ ఇసుక దందా. రాజకీయ అధికారుల అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. అక్రమార్కులకు కాసుల దాహం తీరడం లేదు. మద్యం, పీడిఎస్ బియ్యం దందాతో పాటు కృత్రిమ ఇసుక దందా. మట్టి మొరం, మద్యం, పీడిఎస్ బియ్యంతో ఆ దందాతో పాటు కృత్రిమ ఇసుక దందా కొత్తగా తోడైంది. మట్టి నుంచి ఇసుక తీసి వివిధ ప్రాంతాలకు తరలింపు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక బకాసురులు, కోట్లకు పరిగెడుతున్న అక్రమ వ్యాపారులు, మామూళ్ళ మత్తులో అధికారుల యంత్రాంగం. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపణ. హనుమకొండ జనగామ జిల్లాల్లో పెట్టరేగిపోతున్నటువంటి అక్రమార్కులు. మట్టి మొరం, మద్యం, పీడిఎస్ బియ్యంతో పాటు అక్రమ కృత్రిమ ఇసుక దందా జోరుగా సాగుతుంది జనగామ జిల్లాలో. గత కొద్ది రోజుల క్రితం అక్రమ దందాలపై E69 న్యూస్, తెలుగు గలం పేపర్తో పాటు వివిధ పత్రికల్లో కథనాలు వస్తున్నా అది చలనం లేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా వాగులు వంకలతో పాటు ప్రభుత్వ పట్టా భూముల్లో ధనార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారులు అక్రమంగా మట్టిని కడిగి ఫిల్టర్ చేసి ఇసుకను తయారు చేస్తున్నారు. వాగులు, నదులు, పరివాహక ప్రాంతాల్లో పుష్కలంగా దొరికే ఇసుక ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొరుకుతున్నది. సాగు చేసుకునే వ్యవసాయ పట్టా భూముల్లో అక్రమ తవ్వకాలు చేపట్టి కృత్రిమ ఇసుక తయారు చేసి డంపుల్లోని నిల్వలు చేసుకుంటున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కృత్రిమ ఇసుకను జేసీబీల సాయంతో అధికంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఫిల్టర్ ఇసుక కేంద్రాలుగా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటి నిర్వాహకులు పగలు రాత్రి ఇసుక అని చెప్పి ఒక్కో ట్రాక్టర్ను 6,000 నుండి 10,000 రూపాయల చొప్పున అక్రమార్కులకు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విధంగా రోజుకు వందల కొద్దీ ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఆకేరు వాగులో ఇసుక అక్రమ రవాణాకు అడ్డే లేదు. వాగులో నుంచి పెద్ద ఎత్తున ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వాగులోని నీరు లేకపోవడంతో ఇసుక తరలింపులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని సంబంధిత శాఖ అధికారులు తూతూ మంత్రంగా దాడులను నిర్వహించి జేబులు నింపుకుంటున్నారని తమ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వానికి లక్షల రూపాయల్లో గండి పడుతున్నారని కొంతమంది రాజకీయ నేతల అండదండలతో ఇసుక అక్రమార్కులు దర్జాగా ఇసుకను అక్రమ రవాణా చేసుకుంటూ కోట్లకు పరుగులెడుతున్నారు. ప్రభుత్వ అనుమతులతో అధికారికంగా నిర్మించేటువంటి అభివృద్ధి భవనాలు ఇసుక సరఫరా చేసే విధానం ఉంది. ప్రైవేటు ఇతరత్ర నిర్మాణాలకు ఇసుక సరఫరా చేయాలంటే రెవెన్యూ, పంచాయతీ అధికారుల అనుమతులు తప్పనిసరి. కానీ అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా అక్రమంగా ఇసుక రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లు స్పందించి అక్రమార్కుల భరతం పట్టే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.